హలో అండి. నేను ఈరోజు చెక్కలు చేసి చూపిస్తున్నాను. చూడండి, చెక్కలు చేస్తున్నాను. ఈ విధంగా చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చినాయి. చూసారు కదా, ఈ విధంగా చేసి చూపిస్తాను. చూడండి తయారీ విధానం. పచ్చిశనగపప్పు ఒక కప్పు తీసుకున్నానండి. 2 స్పూన్లు చూసారు కదా, సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవి బాగా కడిగి వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాను. 2 గంటల పాటు నానబెట్టానండి. ఇవి నానబెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం కొమ్ము ఇవి కట్ చేసి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిశ్రమాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు 1 కేజీ వరిపిండి తీసుకున్నానండి. కడిగి ఆరబెట్టుకున్న బియ్యం పిండి ఇది. రుచికి తగ్గట్టుగా స్పూను సాల్టు, స్పూను జీలకర్ర వేసాను. 3 స్పూన్లు నెయ్యి వేసానండి. చూసారు కదా, నెయ్యి లేకపోతే మరగబెట్టుకున్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు, సగ్గుబియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. నీళ్ళు మరగబెట్టుకోవాలి. హాట్ వాటరే వేసుకోవాలి. బాగా సాఫ్ట్గా వస్తుంది పిండి. అలా హాట్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కలుపుకొని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ చెక్కలు చాలా బాగుంటాయండి. టేస్ట్గా ఉంటాయి. పిల్లలు వస్తారు తినటానికి. సంక్రాంతి స్పెషల్ కదండి. సంక్రాంతి వస్తుంది కదా, మనవలు వస్తారు, తింటారు. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని చెక్కపీట మీద పాలిథిన్ కవర్ వేసుకొని ఇలాగ చెక్కలు ఒత్తుకోవాలండి. సన్నగా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ మరిగినాక సన్న మంటలో వేపుకోవాలి. చాలా బాగుంటాయండి. గంటలో నేను 100 చెక్కలు తయారు చేశానండి. 100 చెక్కలు అయిపోయినాయి. చాలా బాగుంటాయి. క్రిస్పీగా వస్తాయి, టేస్ట్గా వస్తాయి. చాలా బాగుంటాయి పిల్లలకు పెట్టుకోవడానికి. డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఉంటాయండి. పిల్లలకి అన్నిటికీ, బ్రేక్ బాక్స్కి అన్నిటికీ పనికొస్తాయండి. ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దోళ్ళు కూడా. చాలా బాగుంటాయి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు చెక్కలు. చాలా ఈజీ అండి. ఇంతేనండి, సింపుల్ అండి. టేస్టీ చెక్కలు ఇంతేనండి. ఈజీ, సింపుల్. చూసారు కదా, ఈ విధంగా డబ్బాలో పెట్టేసుకోవడమేనండి. ఎంత బాగా వచ్చేసినాయో చూసారు కదా చెక్కలు.